విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న రన్నింగ్ ట్రైన్లో కామాంధుడు రెచ్చిపోయాడు. గాఢ నిద్రలో ఉన్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో పలుమార్లు తాకడానికి ప్రయత్నించడంతో అలర్ట్ అయిన బాధితురాలు నిద్రలేచి నిందితుడిని పట్టుకుంది. తోటి ప్రయాణికుల సాయంతో నిందితుడిని రైల్వే పోలీసులకు అప్పగించింది. రాష్ట్ర కోశాధికారి ఈరోజు విజయవాడ నుంచి వైజాగ్కి ప్రయాణిస్తున్నటువంటి ట్రైన్ నెంబర్ 12864లో ఈరోజు ఒక ఆడపిల్ల విద్యార్థిని ఈరోజు రాత్రి పూట 2 గంటల సమయంలో నిద్రిస్తుంటే చాలా నిద్ర సమయంలో ఉన్నటువంటి ఇలాంటి వెధవలు వాళ్ళపైన అత్యాచారాలకు పాల్పడడానికి చాలా సిగ్గుచేటు. ఇక్కడ టీసీలు ట్రైన్ లో టికెట్లు చెక్ చేయడానికి పర్మిషన్ అవుతున్నారు, కానీ సెంట్రల్ సిబ్బంది ఇక్కడ కంపార్ట్మెంట్ లో వాళ్ళకి ఎలాంటి వసతులు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి, దొంగలు వస్తున్నారా, ఇలాంటి ఎదవలు వస్తున్నారని కూడా ఎక్కడ కూడా కంట్రోల్స్ లో విఫలం చెందారు. కాబట్టి కావున వెంటనే ఇలాంటి పనులకు పాల్పడకుండా ఉండాలంటే సెంట్రల్ సిఆర్పీఎఫ్ వాళ్ళు ఇక్కడ ఈ కంపార్ట్మెంట్ లో వెంటనే తగిన చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు డ్యూటీ చేస్తూ ఉండే పద్ధతిలో ఏర్పాటు చేయాలని కూడా ఏఐఎస్ఎఫ్ మేము కోరుకుంటున్నాం. మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న రన్నింగ్ ట్రైన్లో కామాంధుడు రెచ్చిపోయాడు. గాఢ నిద్రలో ఉన్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో పలుమార్లు తాకడానికి ప్రయత్నించడంతో అలర్ట్ అయిన బాధితురాలు నిద్రలేచి నిందితుడిని పట్టుకుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మరి రిపోర్టర్ నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. విశాఖలో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. విజయవాడ నుంచి విశాఖ వస్తున్న రన్నింగ్ ట్రైన్ అయితే ఒక కామాంధుడు రెచ్చిపోయాడు. గాఢ నిద్రలో ఉన్న ఒక విద్యార్థినిపై పూర్తిగా అయితే పలుమార్లు చేతులు తాకడంతో ఆమె సైలెంట్ గా ఉన్న తర్వాత కూడా ఇంకా ఎక్కువగా రెచ్చిపోవడంతో పూర్తిగా అక్కడ స్థానికులు ఉన్న ప్రయాణికులు అయితే స్పందించి కామాంధుని పట్టుకోవడం జరిగింది. దీంతో తక్షణమే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పూర్తిగా వారిని అదుపులోకి తీసుకుని విశాఖ సిఆర్పీ పోలీసులు, సిఆర్పీఎఫ్ పోలీసులకు అప్పచెప్పారు. అయితే ఈ కేసుపై పూర్తిగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఏ విధంగా జరిగింది ఘటనపై పూర్తిగా అయితే ఆరా తీస్తున్నారు. తోటి విద్యార్థి సంఘాలైన తక్షణం స్పందించడంతో పూర్తిగా అయితే పోలీసులకు అయితే ఫిర్యాదు జరిగింది. పోలీసులు కూడా మరి కాసేపట్లో దీని మీద మనకి వివరణ ఇచ్చే అవకాశం కూడా ఉంది. నాయుడు, పోలీసులు ఏం చెప్తున్నారు? లేకపోతే బాధితురాలు ప్రస్తుతం తమ వెర్షన్ ఏంటి? మరి అయితే మన గాఢ నిద్రలో ఉన్న పలుమార్లు అయితే ఎవరైనా ఇప్పుడు ప్రయాణికులు మన ట్రైన్ లో ప్రయాణం చేస్తుంటే పడుకున్నప్పుడు చేతులు వేయడం అయితే సహజం. కాకపోతే కంటిన్యూగా చేతులు వేయడంతో బాధితురాలకి అయితే అనుమానం రావడంతో పూర్తిగా పోలీసులకి అయితే సమాచారం ఇవ్వడం జరిగింది. దీంతో పోలీసులు అయితే అతన్ని తీసుకుని ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు X6 కోచ్లు అయితే ఈ ఘటన జరిగింది. పూర్తిగా ప్రయాణికులు అయితే అదుపులో తీసుకున్నారు. ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని అదుపులో తీసుకుని అయితే విచారిస్తున్నారు. అలాగే కంప్లైంట్ ఇచ్చిన బాధితురాలు అలాగే విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్ ముఖ్యంగా వాళ్ళు స్పందించి ఈ ఘటన వెంటనే జీఆర్పీఎఫ్ పోలీసులకు అయితే సమాచారం ఇవ్వడం. పోలీసులు కూడా మరి కొద్దిసేపట్లో మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే కేసుని దర్యాప్తు చేస్తున్నారు. కేసు అయితే ఇంకా నమోదు కాలేదు. థ్యాంక్ యూ నాయుడు.